హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్టు 19th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. భారతదేశంలోని పచ్చిక బయళ్ళు మరియు ఇతర బహిరంగ సహజ పర్యావరణ వ్యవస్థలు అంటే ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ పై ఇటీవల ప్రారంభించిన మార్గదర్శి కింది వాటిలో దేనికి సంబంధించినది? లాస్ట్ క్లాస్లో మనం చూసాము భారతదేశం ఇనాగరల్ ఎడిషన్ మొట్టమొదటిసారిగా పచ్చిక బయళ్ళు మరియు ఇతర బహిరంగ సహజ పర్యావరణ వ్యవస్థల మీద ఒక రిపోర్ట్ గైడ్ని రిలీజ్ చేసింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ జీవ వైవిధ్య సదస్సు, ఆప్షన్ బి ఎడారీకరణ నిరోధక ఐరాస సదస్సు, ఆప్షన్ సి చిత్తడి నేలలపై రామ్సార్ సదస్సు, ఆప్షన్ డి వాతావరణ మార్పుపై ఐరాస ఫ్రేమ్వర్క్ సదస్సు. ఈ గైడ్ను మొట్టమొదటిసారిగా విడుదల చేయడానికి గల కారణం ఏంటండి? భారతదేశంలో ఉండే వేస్ట్ ల్యాండ్స్ అనే ఒక మిస్కన్సెప్షన్ ఏదైతే ఉందో, సో ఆ మిస్కన్సెప్షన్ని తొలగించి ఇవి వేస్ట్ ల్యాండ్స్ కాదు, వీటికి కూడా క్లాసిఫికేషన్ ఉంది, వీటిని గడ్డి భూములుగాను మరియు ఇతర బహిరంగ సహజ పర్యావరణ వ్యవస్థలుగాను వర్గీకరించడానికి ఈ గైడ్ని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మొత్తం 8 ప్రైమరీ ల్యాండ్స్కేప్స్ కేటగిరీస్లో 24 ఎకోసిస్టమ్ టైప్స్గా వర్గీకరించారు. వీటి యొక్క ప్రాధాన్యత ఏంటి అండి? కంపారబుల్ టు ట్రాపికల్ ఫారెస్ట్స్, వీటి యొక్క కార్బన్ సీక్వెస్ట్రేషన్ లెవెల్ అధికంగా చూడవచ్చు. అంటే వాతావరణంలో ఉండే అధిక స్థాయి కార్బన్ డైఆక్సైడ్ను ఇవి పీల్చుకుని కార్బన్ సింక్స్గా ఉపయోగపడతాయి. అలానే ఇవి లైవ్లీహుడ్స్ మరియు పాస్టోరలిజం, ఈ పశువుల మేతకు వాటికి ఈ ఎకోసిస్టమ్స్ అనేవి సహాయపడతాయి. సుమారు 20కి పైగా నొమాడిక్ కమ్యూనిటీస్కి ఇవి ఆధారంగా ఉన్నాయి. అలానే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ. ఈ గడ్డి భూములు, పచ్చిక బయళ్ళు మరియు అదర్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ని సంరక్షించడం ద్వారా మనము 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల డిగ్రేడెడ్ ల్యాండ్ను అంటే ఎడారీకరణకు గురి అయిన ల్యాండ్ను రీస్టోర్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాము. సో ఈ రీస్టోరేషన్కు ఈ ఎకోసిస్టమ్స్ అనేవి దోహదపడతాయి. అందువల్లనే ఈ గైడ్ని కూడా ప్రస్తుతం మంగోలియాలోని ఉలాన్ బతార్లో జరుగుతున్న యుఎన్సిసిడి యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 7th ఎడిషన్లో విడుదల చేయడం జరిగింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది అండి? బి ఎడారీకరణ నిరోధక ఐరాస సదస్సు. ఈ ల్యాండ్స్కేప్స్ 8 కేటగిరీస్ గురించి మనము ప్రీవియస్ క్లాస్లో చూసాము. ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పిఎం కేర్స్ ఖాతాలో 8,452 కోట్ల నిల్వ, ఆదాయంలో ఖర్చు సగమే, ఆడిట్ నివేదిక. ఈ ఆర్టికల్ పిఎం కేర్స్ ఫండ్ గురించిన కీలక డీటెయిల్స్ను మరియు ఇటీవలి ఆడిట్ నివేదికలోని గణాంకాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా పిఎం కేర్స్ ఫండ్ గురించిన డీటెయిల్స్ చూద్దామండి. ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్, పిఎం కేర్స్ యొక్క ఫుల్ అబ్రివేషన్. ఇది అత్యవసర పరిస్థితులలో ప్రజలకు సహాయాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడిన ఒక ఫండ్. దీనిని మార్చి 27, 2020లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మిషన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీస్ లైక్ COVID-19 వంటి సిచ్యువేషన్స్లో ప్రజలకు అవసరమైన సహాయం కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా ఒక ఎగ్జిక్యూటివ్ ఫండ్. దీనిని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా రిజిస్ట్రేషన్స్ యాక్ట్ 1908 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది స్టాట్యూటరీ బాడీ కాదు అండి, కేవలం ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ ఆధారంగా ఈ ఫండ్ని ఏర్పాటు చేశారు. దీనిని రిజిస్ట్రేషన్స్ యాక్ట్ 1908 చట్టం కింద పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా రిజిస్టర్డ్ చేయడం జరిగింది. ఈ ఫండ్కు ట్రస్టీస్గా ప్రధానమంత్రి ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి, మినిస్టర్ ఆఫ్
హోమ్ అఫైర్స్ హోంశాఖ మంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రి ట్రస్టీస్గా వ్యవహరిస్తారు. ఈ ఫండ్లో నిధులు ఎలా సమకూరుతాయి? గవర్నమెంట్ యొక్క బడ్జెటరీ అలొకేషన్ ఏవి ఉండదండి. కేవలం వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ద్వారా, అంటే దాతలు ఇచ్చే విరాళాల ద్వారా మాత్రమే ఈ ఫండ్ అనేది ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఈ ఫండ్కి చేసిన కంట్రిబ్యూషన్ 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్లోకి వస్తుంది అండర్ సెక్షన్ 80G ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో ఇది పిఎం కేర్స్ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ ఫండ్ యొక్క 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆడిట్ నివేదికలోని గణాంకాలను మనం చూస్తే మొత్తం 8,452 కోట్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఇందులో 605 కోట్ల రూపాయలు షెడ్యూల్డ్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో ఉండగా మిగిలిన 7,847 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ చివరి నాటికి ఈ ఫండ్లో 7,173 కోట్లు ఉండగా ఇప్పుడు మరొక 1,279 కోట్ల మేర పెరిగి 8,452 కోట్లకు చేరింది. ఈ 1,279 కోట్ల రూపాయల పెరుగుదల ఏదైతే ఉందో ఇందులో స్వదేశీ విరాళాల రూపంలో 479 కోట్ల రూపాయలు రాగా విదేశీ విరాళాల రూపంలో 92 లక్షలు మాత్రమే వచ్చాయి. అయితే మిగిలిన అమౌంట్ ఇంట్రెస్ట్స్ రూపంలో జమ అవ్వడం మనం చూడవచ్చు. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వల మీద వడ్డీ కింద 5.76 కోట్ల రూపాయల వడ్డీ రాగా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద 469 కోట్ల మేర వచ్చాయి. అలానే టీడీఎస్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల నుంచి రిఫండ్ రూపంలో మరొక 324 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఆ ఏడాది వ్యయం మనం చూస్తే కేవలం 87.85 లక్షలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. ఇక బ్యాంకు ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీల కింద కేవలం 451 రూపాయలు మొత్తం కలిపి 87.85 లక్షలు మాత్రమే ఖర్చు అయ్యాయి. సో ఈ విధంగా పిఎం కేర్స్ ఫండ్ యొక్క ఆదాయం మరియు వ్యయంని మనం చూడవచ్చండి. మొత్తం 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి మనము కంపేర్ చేసినప్పుడు ఈ పిఎం కేర్స్ యొక్క ఆదాయ వ్యయాలు 16,600.39 కోట్ల ఆదాయం రాగా ఇందులో ఖర్చు కేవలం 8,148.33 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే 49.05% మాత్రమే వచ్చిన ఈ అమౌంట్స్లో ఖర్చు అనేది మనం చూడవచ్చు. లాస్ట్ 2 ఇయర్స్లో వ్యయం అనేది చాలా తక్కువగా మనము నమోదవడం చూడవచ్చు. 2023-24లో కేవలం 15.60 కోట్లు మాత్రమే కాగా 2024-25లో ఇక 87.84 లక్షలకు మాత్రమే పరిమితమైంది. ఇవి కూడా చిన్నపిల్లల పథకం కోసం 15.37 కోట్లు 2023-24లో ఖర్చు చేయగా మిగిలినవి బ్యాంకు ఛార్జీలు, ఎస్ఎంఎస్ల కింద 22.43 లక్షలు ఖర్చు అయ్యాయి. సో ఈ రెండేళ్లలో కేర్స్ ఖాతాకు 2,182 కోట్ల ఆదాయం వచ్చినా కూడా ఖర్చు మాత్రం కేవలం 16.47 కోట్లకే పరిమితమైంది. ఈ పిఎం కేర్స్ ఫండ్లోంచి ఎక్కువగా ఖర్చు మనం చూస్తే 2021 మే 29న పిఎం కేర్స్ పథకాన్ని ప్రారంభించారు. దీనిలో కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడానికి ఈ నిధులను ఖర్చు పెట్టారు. వీరికి ఆర్థిక సహాయం కావచ్చు, వారి విద్య బాగోగుల గురించి కావచ్చు, కొంత మొత్తాలను వారికి కేటాయించడం జరిగింది. సో అటువంటి ఖర్చు మాత్రమే ఇందులో మనం చూడవచ్చు. అలానే ఈ ఫండ్ మీద అనేక ఆపరేషనల్ క్రిటిసిజంని కూడా మనం చూడవచ్చు అండి. ఈ ఫండ్కి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ నిధి అనేది పబ్లిక్ అథారిటీ అనే కాంపోనెంట్ కిందకి రాదు. సో దీనికి సంబంధించిన సమాచారం సమాచార హక్కు చట్టం పరిధిలో ఉండదు అని ప్రభుత్వం తెలియజేస్తుంది. అలానే ఈ నిధి యొక్క ఆడిటింగ్కి సంబంధించి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాగ్ నుంచి కాకుండా దీనిని ప్రైవేట్ ఆడిటింగ్ ద్వారా ఆడిట్ నిర్వహిస్తూ ఉన్నారు. అలానే ఇందులో ఐడిల్గా అంటే ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఈ ఫండ్స్ నుంచి నిధులను కేవలం ఐడిల్గా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంచివేయడం చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు.
సుమారు 93% నిధులు ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. దీనివలన అవి బ్యాంకులలో అలా ఐడిల్గా ఉంటాయి తప్ప ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వంటి వాటికి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఉపయోగించడం లేదు అనేది క్రిటిక్స్ యొక్క భావన. సో ఈ విధంగా పిఎం కేర్స్ ఫండ్ మీద కొన్ని ఆపరేషనల్ కాంట్రవర్సీస్ కూడా మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భూకక్షలో నిఘా కోసం సెన్సార్ నెట్వర్క్. ఈ ఆర్టికల్ ఇటీవల దిగంతరా సంస్థ అన్వీల్ చేసిన మొజాయిక్ గ్రౌండ్ బేస్డ్ ఆప్టికల్ స్పేస్ సర్వేలెన్స్ నెట్వర్క్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భూ దిగువ కక్షలోని ఉపగ్రహాల గమనాన్ని నిరంతరం పరిశీలించడానికి బెంగళూరుకు చెందిన అంతరిక్ష నిఘా కంపెనీ దిగంతర ఏఐ ఆధారిత ఆప్టికల్ సెన్సార్ నెట్వర్క్ను రూపొందించింది. అంటే లో ఎర్త్ ఆర్బిట్లోని ఉపగ్రహాలు మరియు రెసిడెంట్ స్పేస్ ఆబ్జెక్ట్స్ RSO అని పిలుస్తారు. ఇటువంటి వాటిని నిరంతరం పరిశీలించడానికి ఈ నెట్వర్క్ని ప్రారంభించడం జరిగింది. దీనికి మొజాయిక్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇందులో 5 నోడ్లు ఉంటాయని, అవి సమీకృత నిఘా నెట్వర్క్లా పనిచేస్తాయని దిగంతరా పేర్కొంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇది భారతదేశం యొక్క సోవరిన్ స్పేస్ డొమైన్ అవేర్నెస్ని పెంపొందిస్తుంది. తద్వారా స్పేస్ డొమైన్లో మన ఉపగ్రహాల పరిశీలనకు కానీ లేదా శత్రు దేశాల ఉపగ్రహాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడానికి కానీ విదేశాల మీద ఆధారపడడాన్ని ఇది తగ్గిస్తుంది. ప్రస్తుతం 5 నోడ్లు కలిగిన ఈ ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్ నెట్వర్క్ వైడ్ ఫీల్డ్ స్కానింగ్ని కలిగి ఉంది. తద్వారా మ్యాసివ్ ఫీల్డ్ వ్యూని కలిగి ఉండడంతో పాటు హై సెన్సిటివిటీని కలిగి ఉండడంతో ఫెయింట్ RSO అంటే రెసిడెంట్ ఆఫ్ స్పేస్ ఆబ్జెక్ట్స్వి చిన్నవి కూడా ఈ పార్టికల్స్ని మనము నిశితంగా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. అలానే ఆటానమస్ AI ఐడెంటిఫికేషన్ కారణంగా టార్గెట్ ఏదైతే ఉందో దానిని సున్నితంగాను నిశితంగాను పరిశీలనకు ఇది దోహదపడుతుంది. తద్వారా స్టార్స్ని ఈ RSOస్ని మనము డిస్టింగ్విష్ చేసి పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. అలానే దీనికి ముందస్తు ప్రయర్ క్యూయింగ్ అవసరం లేకుండానే, అంటే ముందస్తు సమాచారంతో క్రోడీకరించుకొని ప్రస్తుతం ఈ ఫెయింట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అని మనము ఒక ఊహాగానంతో అవసరం లేకుండా ఎగ్జాక్ట్ ప్రిసైజ్డ్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. RSOల యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ని ఇన్స్టాంట్గా క్యాలిక్యులేట్ చేయడంలో ఇది దోహదపడుతుంది. అలానే దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అత్యంత కఠినమైన పరిస్థితులలో కూడా పనిచేయగలిగే విధంగా డిజైన్ చేయడం జరిగింది. వీటి హార్డ్వేర్ నోడ్స్ అనేవి ఫుల్లీ సోలార్ పవర్డ్ విత్ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ బ్యాకప్స్. సో మనకి థార్ డెజర్ట్ లాంటి అత్యంత ఉష్ణమైన ప్రదేశాలలో కానీ లేదా హిమాలయన్ రిడ్జెస్లోని అతి శీతల ప్రాంతాలలో కూడా పనిచేసే విధంగా వీటిని రూపొందించారు. అలానే GPS డెనేడ్ నావిగేషన్ కూడా దీనిలో మనం చూడవచ్చు అండి. ఒకవేళ GPS సిగ్నల్స్ని బ్లాక్ చేసిన, జామ్ అయినా ఇటువంటి పరిస్థితులలో సెలెస్టియల్ నావిగేషన్ని ఉపయోగించుకుని, అంటే ఆ అంతరిక్షంలో ఉండే నావిగేషన్ యొక్క ప్యాటర్న్స్ని ఉపయోగించుకుని ఇది ఆబ్జెక్ట్స్ని పొజిషన్ చేయడానికి దోహదపడుతుంది. సో ఈ విధంగా GPS డెనేడ్ నావిగేషన్ కూడా ఇందులో మనం చూడవచ్చు. సో ఈ విధంగా హై సెన్సిటివిటీ మరియు మ్యాసివ్ ఫీల్డ్ వ్యూతో లో ఎర్త్ ఆర్బిట్ అంటే భూ నిమ్న కక్షలో ఉండే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని, అవి ఉపగ్రహాలు కావచ్చు, మన ఉపగ్రహాలు కావచ్చు, లేదా శత్రువుల యొక్క ఉపగ్రహాలని నిరంతరం గమనిస్తూ ఉండవచ్చు మనము. అలానే RSOs రెసిడెంట్స్ ఆఫ్ స్పేస్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో ఈ RSOస్ని గమనించడానికి, నిశితంగా పరిశీలించడానికి ఈ ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్ నెట్వర్క్ అనేది సహాయపడుతుంది. అలానే భవిష్యత్తులో దీనిని మరింత విస్తరిస్తూ ప్రస్తుతం 5 నోడ్స్తో ఏర్పాటు చేసిన ఈ నెట్వర్క్ను 2028 నాటికి పూర్తి స్థాయిలో 1000కి పైగా వరల్డ్ వైడ్ నోడ్స్తో విస్తరించాలి అని దిగంతరా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దీని వలన మనకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి అండి? మనము ఆపరేషన్ సింధూర్ సమయంలో చూస్తే పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసినప్పుడు
దేశీయ అంతరిక్ష వ్యవస్థలు తోడ్పాటును అందించాయి. అయితే దాడి అనంతరం ప్రత్యర్థికి కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి మనము అమెరికాకు చెందిన మ్యాక్సర్ అనే సంస్థ అందించిన వాణిజ్య ఉపగ్రహ చిత్రాల మీద ఆధారపడ్డాము. సో ఈ సమయంలోనే జాతీయ భద్రతా నిర్ణయాలకు విదేశీ సంస్థలపై ఆధారపడుతున్న తీరును ఇది వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ఈ అంతరిక్ష నిఘా కోసం స్వదేశీ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు మొజాయిక్ను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తూ ఉంది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ నెట్వర్క్లో స్కాట్ శాటిలైట్స్ దిగంతర సంస్థ ప్రయోగించిన స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ శాటిలైట్స్ అనేవి కీలకంగా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ హై రెజల్యూషన్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేషన్ లేయర్ కోసం ఈ మొజాయిక్ ఆర్కిటెక్చర్లో ఇవి దోహదపడతాయి. ఈ విధంగా గ్రౌండ్ టు స్పేస్ సర్వేలెన్స్ మ్యాట్రిక్స్ని దిగంతర సంస్థ డిజైన్ చేయడం జరిగింది. అంటే మనము గ్రౌండ్ నుంచే స్పేస్ ఆబ్జెక్ట్స్ని నిశితంగా పరిశీలించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 10,000 కోట్ల సూర్యులంత వెలుగు, విశ్వంలో కనిపించిన విచిత్ర ఆకృతి, హైదరాబాద్ మూలాలున్న రోహన్ నాయుడి పరిశోధనల ఘనత. ఈ ఆర్టికల్ ఇటీవల అంతరిక్షంలో ఉన్న ఒక భారీ ఆకృతిని గుర్తించడం గురించి వివరిస్తుంది. బ్లాక్ హోల్ స్టార్స్గా వీటిని పిలుస్తున్నారు. వీటికి సంబంధించిన కీలక డీటెయిల్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ బ్లాక్ హోల్ స్టార్స్ అనేవి సుమారు 10,000 కోట్ల సూర్యుళ్ల స్థాయిలో వెలుగులు ఇస్తూ ఉంది. సూర్య కుటుంబం కన్నా ఇది పెద్దగా ఉంది. రోదసిలోని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దీన్ని గుర్తించింది. సో ఈ విధంగా ఒక నూతన కేటగిరీని ఖగోళ వస్తువుగా వర్గీకరించాల్సి ఉంటుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికాలోని మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అయితే మరొక విశేషం ఏంటి అంటే హైదరాబాద్లో జన్మించిన రోహన్ నాయుడు వీరికి నేతృత్వం వహించడం విశేషం. ఈ బ్లాక్ హోల్ స్టార్స్ గురించి చూద్దామండి. వీటినే క్వాసీ స్టార్స్ అని కూడా పిలుస్తారు. రెగ్యులర్ స్టార్స్ అంటే నార్మల్ స్టార్స్ సూర్యుడు వంటివి న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగా హైడ్రోజన్ నుంచి హీలియం ఈ ఫ్యూజన్ కారణంగా ఏర్పడినప్పుడు జనించే శక్తి ద్వారా మండుతూ ఉంటాయి. బట్ ఈ బ్లాక్ హోల్ స్టార్స్లో ఎటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ఉండవు. ఇది కేవలం గ్రావిటీ మరియు ఎక్రిషన్ కారణంగా వెలుగునిస్తూ ఉంటుంది. ఎక్రిషన్ అంటే ఏంటి అండి? ఈ గురుత్వాకర్షణ కారణంగా గురుత్వాకర్షణ యొక్క పుల్ ఉంటుంది. సో ఈ గురుత్వాకర్షణ శక్తి దగ్గరలో ఉండే గ్యాస్, డస్ట్, ప్లాజ్మా మరియు స్టెల్లార్ డెబ్రిస్ ఇటువంటి అన్నిటినీ కూడా దగ్గరికి ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆకర్షణ అనేది ఒక డిస్క్ రూపంలో, ఎందుకు అంటే దీని యొక్క రొటేషన్ కారణంగా ఈ విధంగా స్విర్ల్ విండ్ రూపంలో రొటేట్ అవుతూ ఒక డిస్క్ రూపంలో కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ మనము క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అయితే ఈ విధంగా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు టైట్గా ప్యాక్ చేస్తూ రొటేట్ అవుతూ ఉండడంతో అత్యధిక స్థాయిలో ఫ్రిక్షన్ కారణంగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇందులో ఈ సూపర్ హీటెడ్ డిస్క్లో రిలీజ్ అవడంతో అత్యంత కాంతివంతంగా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి తెలుసు ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని. అంటే శక్తి అనేది కొత్తగా సృష్టించలేము మరియు నాశనం చేయలేము. ఉన్న దానిని ఒక రూపంలోకి ఇంకొక రూపంలోకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా గ్రావిటేషనల్ ఎనర్జీ అనేది పవర్ఫుల్ లైట్ మరియు ఎక్స్రేస్ రూపంలోను రేడియేషన్ రూపంలోను విడుదలవుతూ ఉంటుంది. బిఫోర్ ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఆ బ్లాక్ హోల్లోకి స్వాలో అయ్యేలోపు. ఈ బ్లాక్ హోల్ స్టార్ యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇందులో మనకి కోర్ ఏదైతే ఉందో ఈ కోర్లోనే అత్యంత ఎక్కువ మాస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ సుమారు సూర్యుని కంటే సుమారు 1,00,000 రెట్ల మాస్ని కలిగి ఉంటుంది. సో గ్రోయింగ్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఇక్కడ మనం చూడవచ్చు అరౌండ్ 1,00,000 సోలార్ మాసెస్. ఈ గ్రావిటేషనల్ పుల్ కారణంగా ఇది గ్యాసెస్ని మరియు స్టెల్లార్ డెబ్రిస్ని వీటన్నిటినీ కూడా ఇది లాక్కుని పవర్ఫుల్ సూపర్ హీటెడ్ డిస్క్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలానే దీని చుట్టూ ఉండే ఈ ఎన్వలప్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక కొకూన్ మాదిరి. కొకూన్ అంటే మనకి పట్టు పురుగు చుట్టూ ఉండే గూడు ఏదైతే ఉందో దానిని కొకూన్ అంటాము. సో ఇటువంటి ఒక కొకూన్ మాదిరి హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో
ఇది నిండి ఉంటుంది, ఒక ఎన్వలప్ లాగా. అండ్ దీని యొక్క కేంద్రం యొక్క డిస్క్ ఏదైతే ఉందో ఈ సూపర్ హీటెడ్ డిస్క్ కారణంగా సూర్యుని కంటే 10,000 కోట్ల రెట్ల కాంతిని మనము ఇక్కడ చూడవచ్చు. సో ఈ విధంగా బ్లాక్ హోల్ స్టార్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్లాక్ హోల్ స్టార్స్ని ఏ విధంగా కనుగొనడం జరిగింది? తొలినాటి విశ్వానికి సంబంధించిన గెలాక్సీల కోసం గాలిస్తూ ఉన్న సమయంలో పరిశోధకులకు ఇది కనిపించింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చిత్రాలలో మొదట ఈ వస్తువు ప్రకాశవంతమైన ఎర్ర చుక్కలా కనిపించింది. దీనిని నిశితంగా పరిశీలించాక ఈ అనూహ్యమైన అంశం బయటపడింది. విశ్వం ఆవిర్భావానికి కారణమైన బిగ్ బ్యాంగ్ పరిణామం ఏర్పడిన కొద్ది కాలానికి ఇది రూపుదాల్చింది అని భావిస్తూ ఉన్నారు. ఈ తరహా ఖగోళ వస్తువులను కృష్ణబిల నక్షత్రాలుగా వర్గీకరించాలి అని పరిశోధకులు ప్రతిపాదించారు. ఎందుకు అంటే అటు ఏ కృష్ణబిలంతోనూ ఇది మ్యాచ్ అవడం లేదు, అలానే ఏ గెలాక్సీతోనూ కూడా దీని ఆకృతి సరిపోవడం లేదు. అందువల్లనే ఒక న్యూ కేటగిరీగా కృష్ణబిల నక్షత్రాలుగా వర్గీకరించాలి అని పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు. ఇందులో ఏముంది అనేది మనము చూసాము ఆల్రెడీ. ఈ వింత ఖగోళ వస్తువుకు MOMBH1 అని పేరు పెట్టారు. ఇందులో సూర్యుడి కన్నా 1,00,000 రెట్లు భారీగా ఉన్న ఒక కృష్ణబిలం ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు సూత్రీకరించారు. సో ఇందాక మనం చెప్పుకున్నాము. అలానే దీని చుట్టూ ఒక మాసివ్ ఎన్వలప్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్ కూడా ఉండవచ్చు అని భావిస్తూ ఉన్నారు. అందువల్ల సౌర కుటుంబం అంతా పెద్దగా ఉండే నక్షత్రంలా ఇది కనిపిస్తుంది అని వివరించారు. ఆల్రెడీ చెప్పుకున్నాము, నార్మల్ స్టార్స్కి మరియు ఈ బ్లాక్ హోల్ స్టార్స్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? సూర్యుడు వంటి సాధారణ నక్షత్రాలు కేంద్రక సంలీన చర్య ద్వారా శక్తిని సమకూర్చుకుంటాయి. అయితే ఈ బ్లాక్ హోల్ స్టార్స్ మాత్రం కృష్ణబిలంలోకి వచ్చి పడుతున్న పదార్థాల ద్వారా శక్తిని ఒడిసిపడుతూ ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ కృష్ణబిల తారలో ఎలాంటి భారలోహాలు లేవని, ప్రధానంగా హైడ్రోజన్ హీలియం మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. సో ఇది బ్లాక్ హోల్ స్టార్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 10 లక్షల కంపెనీలు, 50 లక్షల ఉద్యోగాలు, పలు అంకుర పథకాలన్నీ ఏకీకరణ చేస్తేనే సాధ్యం, భారత్ ప్రాజెక్ట్ నివేదిక. ఈ ఆర్టికల్ భారత్ ప్రాజెక్ట్ యొక్క నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మిషన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ మరియు రికమెండేషన్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ భారత్ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు అండి. ఇది ఒక ప్రైవేట్లీ హెల్డ్ టెక్ అండ్ మీడియా డ్రివెన్ నేషనల్ ఇనిషియేటివ్. ఇందులో ప్రధానంగా అంకుర సంస్థలకు వచ్చే 5 ఏళ్ల కాలంలో ఏ విధమైన ప్రోత్సాహం అందించడం ద్వారా భారతదేశంలో 10 లక్షల పైగా కంపెనీలు మరియు 50 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించవచ్చు అనేది వివరించడం జరిగింది. దేశంలోని ప్రస్తుత అంకురాలు కంపెనీలకు మద్దతు ఇస్తున్న పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా వీటిని సాధించవచ్చు అని మేధో సంపత్తి సంస్థ భారత్ ప్రాజెక్ట్ తెలిపింది. జాతీయ ఎంటర్ప్రెన్యూర్షిప్ మిషన్ ద్వారా ఈ పని చేయవచ్చు అని వివరించింది. ఇంకో ఔత్సాహిక పారిశ్రామిక పథకం అవసరం లేదు అని, ప్రస్తుత పథకాలు, సంస్థలు, విజ్ఞానం, మార్కెట్లను అనుసంధానించి ఒక జాతీయ ఎంటర్ప్రెన్యూర్షిప్ మిషన్ కిందకు తీసుకురావాలి అని తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో నివేదికలో సూచించింది. మనది ప్రపంచంలోనే అతిపెద్ద 3వ అంకుర వ్యవస్థ అని, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ నుంచి కొత్తగా తీసుకొచ్చిన 1,00,000 కోట్ల రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ వరకు అంకురాలకు మంచి మద్దతును ఇస్తున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటి? కన్వర్జెన్స్. అంటే ఇవి వివిధ రకాల మంత్రిత్వ శాఖల కింద ఉండడంతో కన్వర్జెన్స్ అనేది సమస్యగా మారుతుంది. దీంతో ఈ అంకుర సంస్థల యొక్క వ్యవస్థాపకులు ప్రతి దశలో సొంతంగా ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువలన ఈ DPIIT, DST అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కింద ఉన్న 1,00,000 కోట్ల రూపాయల RDI ఫండ్ మరియు MSME శాఖ మరియు ఇతర ఆర్థిక సంస్థలు నడుపుతున్న పలు పథకాలను ఒకే డిజిటల్ గొడుగు కిందకు తీసుకువచ్చి ప్రతి వ్యవస్థాపకుడికి జీవితాంతం ఉపయోగపడే ఎంటర్ప్రెన్యూర్షిప్ పాస్పోర్ట్లా అందించాలని సిఫారసు చేసింది. ఇక్కడ చూడండి, ఈ విధంగా
ఈ ఫ్రాగ్మెంటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సపోర్ట్ని ఒక యూనిఫైయింగ్ విధానంలో తీసుకురావాలి. స్టార్టప్ ఇండియా, సీడ్ ఫండ్, ఆర్డిఐ ఫండ్, అలానే ఇతర గవర్నమెంట్ పథకాలు ఇవన్నీ కూడా ఒక యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ రూపంలోకి తీసుకువచ్చి వీటన్నిటిని క్యాపిటల్ అండ్ మార్కెట్స్ యాక్సెస్లోకి తీసుకురావడం ద్వారా మరింత మంది ఉత్సాహవంతులు ఈ అంకుర సంస్థలను ఏర్పాటు చేయడానికి, ఈ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే భారతదేశంలోని ఈ అంకుర రంగంలో ఉన్న గ్యాప్స్ని, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఫౌండర్స్, కొత్తగా వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి అని పేర్కొంది. ఎస్పెషల్లీ గ్రాస్ రూట్స్ లెవెల్లో నాన్ మెట్రో, టైర్ 2, టైర్ 3 సిటీస్లోని ఈ ఫస్ట్ టైం యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ మరియు ఫౌండర్స్కు ప్రోత్సాహం అందించాలి అని ప్రతిపాదిస్తుంది. ఇందుకోసం జిల్లా స్థాయిలో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీ మ్యాప్స్ను మరియు దేశ స్థాయిలో ఐడియా బ్యాంకును సిద్ధం చేయాలి. వ్యాపారాన్ని నడపాలనుకునే వారిలో ఆలోచనలు ఇచ్చేందుకు ఇవి ఉపయోగపడతాయి. ప్రతి పబ్లిక్లీ ఫండెడ్ వెంచర్కు ఒక మెంటార్ను ఏర్పాటు చేయాలి అని ప్రతిపాదించింది. అలానే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని కూడా ఇందులో మనం చూడవచ్చు. కేవలం ట్రెడిషనల్గా పరీక్షలకే పరిమితం చేయకుండా వారిలో నూతన ఆలోచనలకు, ఎస్పెషల్లీ రియల్ మార్కెట్ సేల్లో విక్రయాలు జరిపేలా ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సులను విద్యాశాఖ ప్రవేశపెట్టాలి అని ప్రతిపాదించడం చూడవచ్చు. అలానే ఈ మిషన్లోని కీ పిల్లర్స్ చూడండి. ఏఐ పవర్డ్ కో పైలట్స్, అంటే ప్రతిసారి మానవ ప్రమేయం లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొబైల్ ఫస్ట్ టూల్స్ గైడెన్స్ను అందించడంలో సహాయపడతాయి. ప్రాంతీయ భాషలలోనే ఈ ఉత్సాహవంతులు స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ ప్రాసెస్ని నేర్చుకుంటారు. అలానే భారత్ ఐడియాథాన్ అనే కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్స్కు లాంచ్ ప్యాడ్స్ను ఏర్పాటు చేయడము మరియు ఈ ఐడియాస్ని ఏవైతే ఉన్నాయో ఈ ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకువచ్చేలా ప్రోత్సహించడానికి ఇవి సహాయపడతాయి. అండ్ షురూకర్ అనే ప్రోగ్రాం ద్వారా డాక్యుమెంటరీ అండ్ మీడియా స్టోరీ టెల్లింగ్ విధానాలలో మరింత మందికి ఈ స్టార్టప్ జర్నీస్ని చేరవేసే విధంగా కార్యక్రమాలను రూపొందించాలి. ఇవన్నీ కూడా జాతీయ కార్యాచరణలో భాగస్వామి చేయాలి అని, అలానే జీఈఎం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ మరియు ఓఎన్డీసీ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ విధానాల ద్వారా నిర్మాణాత్మక మార్కెట్కు చేరే అవకాశాలను ఈ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కు కల్పించాలి అని ఈ నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మిషన్లో ప్రతిపాదనలు మనం చూడవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ప్రస్తుతం మనము మెట్రిక్స్ చూస్తే భారతదేశంలో 2.23 లక్షల స్టార్టప్స్ అనేవి డిపిఐఐటిలో రిజిస్టర్ అయి ఉన్నాయి. దీని ద్వారా సుమారు 23.36 లక్షల జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అయితే ఈ నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మిషన్ ద్వారా రాబోయే 5 ఏళ్లలో వీటిని 10 లక్షల కంపెనీలకు విస్తరించడంలోనూ తద్వారా 50 లక్షల ఉద్యోగాల కల్పనకు దారి తీస్తుంది అని ఈ భారత్ ప్రాజెక్టు నివేదిక వెల్లడిస్తుంది. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం ఆరంభించి 2026 ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకు ఈ పథకాన్ని వినియోగించుకుని మహిళలు 87 కోట్ల ప్రయాణాలు చేశారు. రోజుకు సగటున 24 లక్షల ప్రయాణాలు చేస్తున్నారు. ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మరియు ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ప్రయాణించేలా ఈ పథకాన్ని రూపొందించారు. నెక్స్ట్ వన్, భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు ఆగస్టు 17, 2026 నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు 27 విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. మొత్తం 2203 ఎకరాల విస్తీర్ణంలో 4750 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. నెక్స్ట్ వన్, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్కు నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ హోదా లభించింది. ఖాట్మండులోని శీతల్ నివాస్లో 2026 ఆగస్టు 17న జరిగిన కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఈ గౌరవ హోదాను ఆయనకు ప్రదానం చేశారు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ ఒప్పందంలో భాగస్వాములైన దేశాల కాప్ సదస్సులో
UNCCD COP17లో భారత్ తొలిసారిగా దేశ పచ్చిక బయలుతో పాటు విస్తృత సహజ ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన మార్గదర్శకను విడుదల చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము ప్రీవియస్ క్లాస్లోను మరియు ఈరోజు క్లాస్లో కూడా డిస్కస్ చేశాము. భారత్లోని పచ్చిక బయళ్ళు, ఉష్ణమండల గడ్డి మైదానాలు, ఎడారులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. సో ఇవి ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. దిగంతర స్పేస్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీల యొక్క అనువర్తనం కానిది క్రింది వాటిలో ఏది? ఈరోజు క్లాస్లో మనము దిగంతర అన్వీల్ చేసిన మొజాయిక్ ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్ నెట్వర్క్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.